పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన దాన్ని పాకిస్తాను ఇండియా 1947 ఆగస్టు 14, 15 తేదీల్లో స్వతంత్రం వచ్చిన పీరియడ్లో విడిపోయినప్పుడు మరణాలుగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బీజేపీ 2 నాలుకల ధోరణి, నాటకాలు, బీసీలకు 42% బిల్లు, డ్రామాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇక దీని మీద పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పాగా వేద్దామని చేస్తూ ఉన్నారు. 1000 ఏళ్ళైనా వేరుపడటం తప్పదనేది అన్నదమ్ములకే జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ వేరు, హైదరాబాద్ సంస్థానం వేరు. తెలంగాణ భాష మీద, యాస మీద, అసలు ఉద్యోగాల మీద, ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం 1969లో స్టార్ట్ అయింది. అది మళ్ళీ వివిధ రూపాల్లో 1971 నుంచి 1999కి అది మూమెంట్ వచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ సారు అది ప్రజల్లో ఉన్న దాన్ని ఉవ్వెత్తున ఉప్పెనలాగా తీసుకొచ్చినటువంటి ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్ది. దానికి కేసీఆర్ మహాత్మా గాంధీ లాగా దేశ స్వాతంత్రానికి మహాత్మా గాంధీ లాగా ఫైట్ చేసి ఉండొచ్చు కానీ కేసీఆర్, కానీ నాతో సహా, నా సహచరులతో సహా, నా మిత్రులు, బంధుమిత్రులతో సహా చాలామంది తెలంగాణ విభజన కోసం, భౌగోళిక తెలంగాణ కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆ రోజు పోరాటం చేశాం. సో భారత రాజ్యాంగం ప్రకారం, లేకపోతే అంబేద్కర్ ప్రకారం కూడా చిన్న రాష్ట్రాల వలన పరిపాలన సౌలభ్యం ఉంటుంది, ఎక్కువ ఉపయోగాలు దొరుకుతాయి. మేము కూడా భారతదేశంలో వాళ్ళమే. సో అన్నదమ్ములైనా 1000 ఏళ్ళైనా వేరుపడాల్సిందే అన్న చందంగా సహజంగానే ఇలా జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విలీనం సందర్భంగా గడసరి అత్తకి అమాయకురాలైనటువంటి తెలంగాణ అనే కోడల్ని ఇచ్చి కట్టబెడతా ఉన్నామని చెప్పేసి అలా ఉన్నటువంటి ఆంధ్ర తెలివితేటలు, అపర మేధావులు, అపారమైన తెలివితేటలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు మనందరికీ తెలిసిందే. ఆయన జవహర్లాల్ నెహ్రూ అంటే మామూలు వ్యక్తి కాదు, భారతదేశపు తొలి ప్రధానమంత్రి. సో అందుకోసం త్యాగాలతోని సుమారుగా 1200 మంది బలిదానాలతోని తెలంగాణ అంకురార్పణ జరిగింది. అయ్యాల కాంగ్రెస్ పార్టీకి అధినేత్రి యూపీఏ అధికారంలో ఉంది. యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ఉన్నారు. ఇటుపక్క పిన్నమ్మ సుష్మా స్వరాజ్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. దాంతో పాటుగా 36 పార్టీల నుంచి దేశంలో ఉన్నటువంటి యావత్ రాజకీయ పార్టీలన్నీ కూడా సపరేట్ తెలంగాణకి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి. అనేక కేసులైనవి, అనేక యాజిటేషన్స్ జరిగినాయి, అనేక ఆందోళనలు జరిగినాయి, అనేక బాష్పవాయువుల ప్రయోగాలు జరిగినాయి. 1200 మందికి పైగా ఆత్మాహుతులు జరిగినాయి తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి. నాతో సహా నేను కూడా కేసులైన నా మీద కూడా ఆ కేసులలో ఒక కేసు అయితే 9 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగాం. కొంత బెయిలబుల్ కేసులు ఉన్నాయి, నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. 1200 మంది ఆత్మాహుతులు జరిగినాయి. రాస్తారోకోలు, ధర్నాలు, యాజిటేషన్స్, వినతి పత్రాలు, రిప్రజెంటేషన్స్, సకల జనుల సమ్మెలు, టీఎన్జీఓస్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. టీజీఓసే కాదు, యావత్ తెలంగాణ సమాజం నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేసి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డది. అందులో వివిధ రాజకీయ పార్టీలు కూడా తల వంచక తప్పలేదు. చివరికి 2 కళ్ళ సిద్ధాంతం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కూడా అయ్యాలన్నటువంటి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు లెటర్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సిపిఐ పార్టీ, మాస్లైన్ పార్టీ, ఇతర ఎంఎల్ పార్టీ గ్రూపులు మావోయిస్టు దాకా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ యుద్ధరంగంలోకి దూకింది. టీఆర్ఎస్ పార్టీ భుజానేసుకుంది. అట్లా ఉవ్వెత్తున అంచెలంచెలుగా మర్రి ఓడలు విస్తరించినట్టుగా సూర్యుడు ఉదయించి మార్నింగ్ ఒక కొండల గుట్టలో నుంచి బయటకు వచ్చినప్పుడు విశ్వానికి ఎట్లా వెలుగునిస్తాడో అట్లనే తెలంగాణ మలిదశ ఉద్యమం ఏదైతే ఉన్నదో యావత్ తెలంగాణ సమాజానికి సంబంధించింది. అది కులాలకి, మతాలకి పరిమితం కాలేదు. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గల్లీ నుంచి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ దాకా ఈ ఉద్యమం జరిగింది. విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతవాసులు మాకు సపరేట్ తెలంగాణ కావాలన్నారు. మా భాష మీద, మా యాస మీద,
మా ఆహారపు అలవాట్ల మీద వివక్షని, జోక్స్ని, కామెడీలని, సినిమాల్లో కామెడీ మా తెలంగాణ భాష మీద, వీటన్నిటి మీద అవమానాలను ఎదుర్కొని వాటిని అధిగమించి ముందుకు పోవాలని చెప్పేసి మాకు సపరేట్ తెలంగాణ కావాలని కోరుకున్నాం. దీనికి సంబంధించి నేను, నా సహచరులు, నా మిత్రులు, నా గురువులు, నా అనుచరులు, యావత్ తెలంగాణ సమాజం సపరేట్ తెలంగాణ అని కోరుకుంది. దీన్ని తేజస్వి సూర్య ఆయన బీజేపీ ఎంపీ, ఆయన అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏరుబడే 12 ఏళ్ళు అవుతూ ఉంది. 2 ఎన్నికలు జరిగి 3వ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాం. అన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి గెలికి సానుభూతి పొందుదామని చూస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇది కథా కార్యక్రమం. ఏరుబడే 12 ఏళ్ళు అయిన తర్వాత కలిసి ఉంటే బాగుంటుంది, కలిసి ఉంటే బాగుంటుంది, కలిసి ఉంటే బాగుంటుంది, కలిసి ఉంటే బాగుంటుంది అంటే ఇద్దరికీ ఉండాలి రా భయ్. అన్నదమ్ములు ఇద్దరికీ కలిసి ఉండాలనే ఫీల్ ఉన్నప్పుడు కలిసి ఉంటారు. ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. మా భాష మీద, మా యాస మీద, మా ఆహారపు అలవాట్ల మీద, మా ఉద్యోగాల మీద, అన్నిటి మీద దాడి జరిగింది. మా ప్రాంత వాసులకి అన్యాయం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల దాకా, ఉద్యోగాల నుంచి, స్వయం ఉపాధి లోన్ల దగ్గర నుంచి, యావత్ సాగునీటి ప్రాజెక్టుల దాకా, త్రాగునీటి ప్రాజెక్టుల దాకా అన్యాయమే జరిగింది. అందుకోసమే మేము సపరేట్ తెలంగాణ అని 1969లో స్టార్ట్ అయినా 2001 నుంచి 2014 అయ్యాల ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసింది. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ పార్టీలు, అనేక కుల సంఘాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక నెహ్రూ జన సంఘాలు, యావత్ సమాజం రిజిస్ట్రేషన్ అయినటువంటి ఆర్గనైజేషన్సే కాదు, రిజిస్ట్రేషన్ కానిటువంటి సంస్థలు, సంఘాలు, వ్యక్తులు, శక్తులు, యావత్ తెలంగాణ సమాజం 100కి 100% కాదు, 100కి 1000% కాదు, 100కి 1,00,000%, 100కి 1,00,00,000% ఇక్కడ ఉన్నటువంటి చెట్టు పుట్టతో సహా తెలంగాణ ఎక్కడున్న జీవరాశి అంతా కూడా తెలంగాణ సపరేషన్కి మద్దతు ఇచ్చింది. తెలంగాణ సపరేట్ కావాలని కోరుకుంది. ఆ విధంగా కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆనాడు పార్లమెంట్లో బీజేపీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ వీళ్ళు మద్దతునిచ్చారు. అనేక రాజకీయ పార్టీలు మద్దతునిచ్చినాయి. సిపిఐ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ డి రాజాతో సహా మద్దతునిచ్చారు. మాస్ లైన్ ఉన్నటువంటి పోటు రంగారావుతో సహా మద్దతునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యావత్ మద్దతునిచ్చింది. లగడపాటి రాజగోపాల్, ఆ గోపాలు, ఈ గోపాలు వీళ్ళంతా పెట్టుబడిదారులు వ్యాపారాలు చేసుకొని ఇంకా తెలంగాణని ఇచ్చేద్దామని చెప్పేసి అనేక ఉద్యమాలు చేశారు. వాళ్ళు ఆంధ్ర బేస్డ్గా చేసుకొని. టీఎన్జిఓ ఆంధ్రప్రదేశ్లో చేసిన ఉద్యమం ఏమైంది? లగడపాటి రాజగోపాల్ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అసెంబ్లీకి పోయాడా? పార్లమెంట్కి పోయాడా? ఎందుకు సక్సెస్ కాలేదు? కలిసి ఉండాలంటే భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, అన్నాదమ్ములు కలిసి ఉండాలన్నా పరస్పర అంగీకారం ఉండాలి. 1000 ఏళ్ళైనా వేరుపడటం అనేది సహజం, న్యాచురల్, ప్రకృతి సిద్ధం. అది మీరు అసలు మీకు మాకు సంబంధమే లేదు. తెలుగు అంటే తెలుగు మాట్లాడేవాళ్ళం. అప్పుడేదో భాషా ప్రయుక్త రాష్ట్రాలని చేశారు. అసలు మీకు మాకు పొంతనే లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు యావత్ తెలంగాణ సమాజాన్ని. ఇప్పుడు పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. మాకు మధ్య ఏమైనా గొడవలుంటే రాజకీయ పార్టీలుగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. పార్లమెంటు వెలుపల బయట ప్రజల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, మా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మా రాష్ట్రంలో ఉన్న వామపక్షాలు కానీ, మా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ, మా రాష్ట్రంలో ఉన్న బీఎస్పీ పార్టీ కానీ, మా రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ కానీ, తెలంగాణ జనసమితి కానీ, ఈ పార్టీలన్నీ కూడా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజానికి గద్దర్ అన్నాడు సామాజిక తెలంగాణ అంటే సామాజిక తెలంగాణకి ఫైట్ చేద్దాం, భౌగోళిక తెలంగాణ రావాలని గద్దర్ను కూడా పెద్ద మనిషిని గద్దర్ను కూడా ఆపాం. ఇన్ని త్యాగాలు, ఇన్ని ఓర్పులు, ఇన్ని నిట్టూర్పులు, ఇన్ని కన్నీళ్లు, ఇన్ని కడగండ్ల తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రం కోసం ఫైట్ చేశాం. తెలంగాణ తెచ్చుకున్నాం. సో అయిపోయిన తర్వాత 12 ఏళ్లకి తేజస్వి సూర్య ఆయన పేరేందో మరిగా ఇవాళ కలిసి ఉండాలని గాడి నకరాలు చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు దానికి ఖచ్చితంగా వాళ్ళ వైఖరి ఏందో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా 1200 మంది ఆత్మ బలిదానాలని అవమానిస్తే సహించేది లేదు. తెలంగాణకు వస్తే కబడ్దార్ బిడ్డ తేజస్వి సూర్య, నీ సంగతి చూస్తాం, నీ అంతు చూస్తాం నువ్వు అనుకుంటున్నామే. పార్లమెంట్లో కాదు, తెలంగాణలోకి రా, సంగతి చూస్తాం. అయిపోయి ఏరుబడి
యావత్ భారత రాజ్యాంగం ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్లమెంటు బిల్లు ప్రకారం పార్లమెంట్లో మెజారిటీ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓట్ల కోసం 420 పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. 420 పాలిటిక్స్ చేస్తున్నావు తేజస్వి సూర్య, ఇది నీకు తగదు. ఇప్పటికైనా ఎంపీ స్థాయిలో ఉన్నావు, నీ స్థాయికి తగినటువంటి మాటలు మాట్లాడు. కుర్చీ ఏం పెద్దదైంది, నువ్వే చిన్నోడు అయినావు. నీ సీటు ఎంపీ సీటు పెద్దదే, నువ్వు మాత్రం చిన్నోడివి. నువ్వు చిన్న మాటలు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నావు. సో యావత్ తెలంగాణ ఉద్యమాన్ని తొలిదశ ఉద్యమాన్ని ఇప్పటికే మేము కళ్ళల్లో నీళ్లు గుక్కుంటూ అమరవీరుల్ని మృతవీరుల్ని గుర్తు చేసుకుంటూ తెలంగాణ దినోత్సవం జరుపుకుంటాం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. వాళ్ళు చనిపోయినటువంటి శ్రీకాంతాచారి దగ్గర నుంచి అమరవీరుల్ని వాళ్ళ వర్ధంతులు జయంతులు చేసుకొని బాధపడుతూ ఉంటాం. సో ఇట్లాంటి ఒక పవిత్రమైనటువంటి, ఇట్లాంటి ఒక మంచి ఆశయం కలిగినటువంటి, ఇట్లాంటి ఒక మా వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, మా వాళ్ళ యొక్క మనోభావాల్ని, మా అమరవీరుల యొక్క ఆత్మ బలిదానాలని చులకన చేసి చిన్నబుచ్చే కార్యక్రమాన్ని చేస్తే నీ ఖచ్చితంగా తెలంగాణ అలుగుబెట్టే నీ సంగతి చూస్తామనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 17 ఎంపీలుంటే 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడునుడు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి, స్పందించాలి, తగిన సమాధానం చెప్పాలి. మీ సంగతి ఏందో చెప్పండి, మీ వైఖరి ఏందో ప్రజలకు చెప్పండి. ఏరుబడి 12 ఏళ్ల తర్వాత కలిసి ఉంటే బాగుండని కపట నాటకాలు చేస్తూ ఉన్నారు. ఇది సాగదు, సహించేది లేదు, ఊరుకునేది లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ తన 2 నాలుకల ధోరణి విడనాడాలని తెలియజేసుకుంటూ అమరవీరులకు తెలంగాణ మలిదశ అమరవీరులకు నివాళులర్పిస్తూ జోహార్లు తెలియజేస్తూ వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. సో తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధిస్తాం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, సమతులిత అభివృద్ధి ఖచ్చితంగా చేసుకొని తీరుతాం. మా నాయకులు, మేము ఎన్నుకున్న నాయకులు మా కళలకు సంబంధించి ఇజైనప్పుడు తెలంగాణకి కీరోలు చేసినటువంటి కేసీఆర్ని కూడా ఓడించాం. మీరెవరు బయట వాళ్ళు? సో అవసరమైతే గెలిపించుకుంటాం, మళ్ళీ అవసరమైతే ఓడించుకుంటాం. మాకే మా నాయకుల మీదనే మహేందుంటే మీరెవరు బయట వాళ్ళు మాట్లాడటానికి? అందుకోసం తెలంగాణ మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం, తెలంగాణ ఏర్పడటానికి చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ గౌరవించాలి. ఖచ్చితంగా బీజేపీ ఈ రాష్ట్రానికి ఒక పాట పాడుతూ ఉంది, పగటి వేషగాళ్ళ లెక్క నాటకాలు వేస్తూ ఉంది. ఇది ఇంకా నా ఇకపై చెల్లదు. సో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ, దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ నాయకత్వం, బీజేపీ పార్టీ తెలంగాణ ఉద్యమం మీద తేజస్వి సూర్య మాట్లాడిన మాటలకి ఎవరనేయాలని చెప్పేసి మళ్ళీ పిచ్చి కుక్కలాగా, వీధి కుక్కలాగా అరిస్తే సరికాదు తేజస్వి సూర్య అని తెలియజేసుకుంటూ, కబడ్దార్ బిడ్డ, తెలంగాణ అమరవీరుల్ని, తెలంగాణ ఉద్యమాన్ని పాకిస్తాన్, ఇండియా విడిపోయినప్పుడు చనిపోయిన మరణాలుగా చిత్రీకరిస్తే అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు, అది సంగతి వేరు, ఇది సంగతి వేరు. సో దీన్ని మతంతోనో ఇంకొక దాంతో పోల్చి మీరు పబ్బం గడుపుకొని ఓట్ల రాజకీయాలు చేస్తే సహించేది లేదు. ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది, బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి పెద్దలారా, మిత్రులారా. మీరు కూడా మేము ఈ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.